లెట్స్ ఒక 20 రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, ఒక 100 ఐటమ్స్ ఉంటే కొన్ని ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తక్కువ ప్రైస్ ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బేకరీయో రెస్టారెంటో ఏదో అలా అట్లీస్ట్ ఫ్యూ ఐటమ్స్ బడ్జెట్ ఐటమ్స్ ఏమన్నా పెడితే, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను 100 రూపాయలకి నాకేం దొరకదా ఇక్కడ అనే ఫీలింగ్ రాకూడదు కదా ఆడియన్ అనేవాడికి. 500 రూపాయలు పెట్టేవాడికి నువ్వు 500 రూపాయలు కేటర్ చేస్తున్నావు. సో లెట్స్ సే ఆ థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు పీవీఆర్ కానీ ఏఎంబి కానీ, పీవీఆర్ సూపర్ప్లెక్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, 750 రూపీస్ 850 రూపీస్ ఉంటుంది టికెట్. అది అఫోర్డ్ చేయగలిగే వాడికి 850 ఓకే, నేను ఓకే. 350 రిక్లైనర్ అఫోర్డ్ చేస్తున్నాడు, 250 వాడు 250 కొనుక్కుంటున్నాడు. మరి ఇక్కడ ఎందుకు అలా లేదు? అలాంటి థింగ్స్ ఏమన్నా చేస్తే మేబీ ఇట్ వుడ్ బి ఐడియల్. అంటే ఇప్పుడు ఒక మిడ్ క్లాస్ పర్సన్ వచ్చినప్పుడు ఈ షుడెంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ దేర్. అమ్మో నేను ఖర్చు పెట్టలేను ఇక్కడ అని వాడు రాగడం భయపడి మానేస్తున్నాడు కదా. అట్లీస్ట్ అదే ఇప్పుడు ఇదే పాప్కార్న్ని ఓకే నువ్వు సైజ్ తగ్గించినప్పుడు ఇదో 100 రూపీస్కో 150 రూపీస్కో. అందుకే ప్రసాద్స్కి మీకు వచ్చే క్రౌడ్ వేరుంటారు. దట్స్ ది అడ్వాంటేజ్ వీ ఆల్వేస్ హ్యావ్ విత్ ప్రసాద్. ఇంకా తక్కువే అనుకోండి, ఐ డోంట్ నో ఇప్పుడు పెరుగుంటుంది ఆబ్వియస్లీ రేట్. ఐ స్టిల్ రిమెంబర్ 80-100 కొన్నట్టు బాగా గుర్తుంది. 150 ప్యాకేజ్ ఉండేది కూల్ డ్రింక్ ప్లస్ పాప్కార్న్, ఇప్పుడు ఇది 170. బట్ మరి వీడు బయట 500-400 అమ్ముతున్నాడు కదా, అది నేను అనేది. అట్లీస్ట్ డిబేట్స్ కూడా అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైం కోర్ట్ కేసెస్ వేయడం కూడా జరిగింది. ఢిల్లీ కోర్టు వాళ్ళకి పీవీఆర్కే సపోర్ట్ చేస్తుంది. అంటే వాడి ఇష్టం, అది వాడు అమ్ముకుంటున్నాడు, ఇంట్రెస్ట్ ఉంటే వాడి పాయింట్ కరెక్టే. బట్ లాజిక్ అంటే బిజినెస్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ 2-3 బడ్జెట్ ఐటమ్స్ ఉండాలి కదా ప్రతి దాంట్లో ఉన్నట్టు. ఇప్పుడు నువ్వు అన్ని 350 రిక్లైనర్ పెడితే పోవడు కదా సినిమాకి ఎవడు. సో నువ్వు 20-30 రిక్లైనర్స్ పెట్టి మిగతా 150-200 నార్మల్ సీట్స్ పెడుతున్నారు. సేమ్ వే యూ గివ్ సంథింగ్ ఫర్ పీపుల్, యూ ట్రై టు ఆఫర్ సంథింగ్.